మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా 28 వరకు విచారణలో ఉండాలి. మరి ఆయనది కూడా తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. ఆయనకు కూడా ఇలాంటి అంటే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. జ్యుడిషియల్ కస్టడీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఆయన గౌరవంగా కేజ్రీవాల్ ఇప్పుడు రిజైన్ చేస్తే బెటర్. రిజైన్ చేస్తే గౌరవంగా తను రిజైన్ చేసి ఇంకోళ్ళకి అప్పచెప్పుకోవచ్చు. లేదు రేపు కోర్టు తనని అంటే ముఖ్యమంత్రిగా రిజైన్ చేయమంటున్నారు. ఎందుకంటే జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడపడానికి కుదరదు. గతంలో మెడ్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఇలా జైల్లో ఉండి నేను ప్రభుత్వాన్ని నడుపుతానంటే అది కుదరదు, కాన్స్టిట్యూషనల్గా చెల్లదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి అనేవాళ్ళు నీతితో నిజాయితీతో పరిపాలన సాగిస్తారు. ఆల్రెడీ నువ్వు దోషిగా ఉండి నువ్వు నీతితో నిజాయితీ పరిపాలన చేస్తే సో చెల్లదు అది. సో జైల్లో ఉంటే యూ కెనాట్ రన్ ది గవర్నమెంట్. సో ఇప్పుడు అతను జైలుకి వెళ్ళిన తర్వాత అప్పుడు అందుకని ఇప్పుడే ఆయన ముందు జాగ్రత్తగా, నా ఉద్దేశం, నా సలహా, ముందు జాగ్రత్తగా తన స్థానంలో మరొకరిని ఎవరినో నేను మళ్ళీ తీరి బయటకు వచ్చేదాకా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లా తన పెళ్ళాన్ని రబీరే ముఖ్యమంత్రిగా పెట్టాడు అట్లా పెట్టేస్తే, లేకపోతే రేపు అభిశంసించింది అనుకోండి కోర్టు, ఇవి రిజైన్ అని అందనుకోండి, అప్పుడు పరుగు పోద్ది. అసలు బలవంతంగా కోర్టు దింపింది అతని కిందకి, కోర్టు అలా కావాలి. గౌరవం కాపాడుకోవాలంటే తను శుభ్రంగా నేను అపధర్మ ముఖ్యమంత్రిగా మరొకరు నామినేట్ చేస్తున్నాను, నేను కేసు విషయాలన్నీ పురాపురా అన్నీ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు నా తరపు, నా క్యాబినెట్ ఆమోదం తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు రబీదేవిని అదే చేశారు. ఆయన జైలుకి వెళ్ళాను, ఆయన ముందుకు పెట్టి రబీదేవిని కూర్చోబెట్టి క్యాబినెట్ ఆమోదం, ఆవిడే ముఖ్యమంత్రి అన్నారు. అట్లా చేసుకోవచ్చు, అలా చేసుకోవాలి. చేసుకోకపోతే మొండిగా వెళ్ళాడంటే అతను ఇవాళ మొండిగా తెచ్చుకుంది. ఇది ఎప్పుడు పోయిన సంవత్సరం అక్టోబర్లో పంపించారు. అప్పుడే కనుక అతను వింటే వెళ్ళిపోయేది. తోసుకుని అతనేంటి పొలిటికల్గా తోసుకుని ఎన్నికల ముందుకు తీసుకొస్తే ఎన్నికల కారణాన్ని చూపించి తను సింపతి పొందొచ్చు అనుకున్నాడు, అది రివర్స్ అయింది. సో అలాగా ఈ కేసు అనేది ఇంకా జరుగుతుంది. ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికలు అయినాక బీజేపీ గెలిచింది అనుకోమ్మా, ఇది ఇంకా కంటిన్యూ అవుద్ది. బీజేపీ ఓడిపోయింది అనుకోమ్మా, బీజేపీ రాలేదు, ఈ కూటమి వచ్చింది అనుకోమ్మా, అప్పుడు అన్నీ అయిపోతాయి. లేకపోతే అన్నీ అట్ట జావగారిపోతాయి. బీజేపీ గెలిస్తే మాత్రం వెళ్తుంది. బట్ బీజేపీ గెలిచిన 2.5 ఏళ్ళు సాగిన తర్వాత 2G ఏమైందో, 2G స్పెక్ట్రమ్స్ కానీ ఏమైనాయి అవన్నీ వీళ్ళ ఆ రోజులు అంత వినేగా 2014లో అవన్నీ వినిపించాక బీజేపీ వచ్చాము. ఇప్పుడు బీజేపీ ఏమైనాయి అన్నీ మొత్తపడిపోయాయి. ఈడీనే 2G స్కామ్లో ఏమీ లేదని చెప్పేసింది. సో రేపు అదే అవుద్ది. ఇప్పుడు ఆధారాలు చూద్దాం సార్, వాడు చెప్పిన సాక్ష్యం వీడు చెప్పిన సాక్ష్యం ఎప్పుడు చెల్లదమ్మా. కోర్టు ఇట్స్ నాట్ బ్లైండ్. కోర్టు బ్లైండ్గా ఉండదు, దాని విజ్డమ్ను ఉపయోగిస్తుంది. వాడు చెప్పాడు వాడు చెప్పాడు అన్నదానికి ఇంకో చుక్క ఏంటి కరెక్ట్ చేసి చూస్తుంది, ఇది క్రియేటెడా ఒరిజినల్ అని. కోర్టు విజ్డమ్ ఉపయోగిస్తుంది. సో ఆ విజ్డమ్ ఉపయోగించబట్టే కొన్ని కేసుల్లో వీళ్ళు ఈడీ అన్ని కేసులు పెట్టినా లాస్ట్ బిట్లో అవి తప్పుకుపోవటం అదే. సో ఉంటాయి. అంటే నేను అవినీతి పరులందరినీ సమర్థించడం కాదు, నేను అవినీతి జరిగితే చేయండి, కానీ నేను అనేది అంటే మీకు ఒక రూలు నాకు ఒక రూలు వద్దు, మీకు ఒక చట్టం నాకు ఒక చట్టం వద్దు. బీజేపీలోకి వస్తే అందరూ శుద్ధపూసలు, బీజేపీ కాకపోతే అందరూ జైలు పక్షులు అంటే కరెక్ట్ కాదు. ఓకే, చూద్దాం సార్. ఈడీ విచారణ అయితే కొనసాగుతోంది. ముందు ఏం జరుగుతుందని అయితే మనకు అప్డేట్లు వస్తుంటాయి. బట్ ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుంది అనేది మాత్రం వెయిట్ అండ్ సీ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.